माना कि मुश्किल है सफर पर सुन ओ मुसाफिर हो कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर डरना तो बंदया रुकना तो बंदया राह पे चल बंदया राह पे चल बंदया కిందకు ఆడుకోపోనాడు బాబు ట్రీట్మెంట్కి 4 lakhs అవుతాయి, అరేంజ్ చేసుకోండి. ఏమైంది? ఏమన్నారు డాక్టర్? ట్రీట్మెంట్కి 4 lakhs అవుతాయంటారా? హెల్త్ ఇన్సూరెన్స్ లేదా? సరే నేను అరేంజ్ చేస్తాను, బట్ మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పటికైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్. జస్ట్ 300 to 400 మంత్లీ పే చేస్తే చాలు, కోట్లలో కవర్ చేస్తుంది. బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ప్లాన్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే 25% డిస్కౌంట్ వస్తుంది అండ్ క్లెయిమ్స్ కూడా 30 minutesలోనే అప్రూవ్ చేస్తున్నారు. సో వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. శబ్బాష్, పలగొట్టురా, అన్ని పలగొట్టు. ఇగో ఇది కూడా పలగొట్టు. ఒక పని చేయి, ఇల్లంతా కాలబెట్టు. మమ్మీ ఇది ఎడబెట్టాలా? ఇడబెట్టుదా, దారాదా ఇడబెట్టు, నన్ను ఎత్తి మీద పెట్టుదా. మమ్మీ సాయిబాల్ ఇంటికి పోతున్నానే. పోరా పో, నీకు ఇల్లు దిక్కులేదు కదా, ముస్టన్ వైద్య వేరే నీకు సిగ్గులేదరా? ఎప్పుడు మాంతం తిరుగుతా ఉంటావు. వాడు దొంగగాడు, నువ్వు లంగగాడు, మంచిగా సరిపోయారు. ఇద్దరు కలిసి ముష్టెత్తుకోరు. నీకు ఇల్లు లేదా, అయ్యవలేరా నీకు? ఎప్పుడు చూడు వాడింటే వాడు చేస్తా ఉంటావు. ఒక పని చేయి, వాడిని పెళ్లి చేసుకొని అటే చావు. వా మమ్మీ వా, పలగొట్టు, అన్ని పలగొట్టు. ఇగో ఈ ఫోన్ కూడా పలగొట్టు, లేకుంటే ఒక పని చేయి, ఇలంతా కాలబెట్టే. ఈడబెట్టింది స్కూల్ కి పోరా అంటే కిరికిత ఆడతావురా నువ్వు? రే కిందికి రారా. ఏ పోవట్టు, నేను పోను స్కూల్ కి. నువ్వు వానే ఉండరా, నీ సంగతి చెప్తా. నేను స్కూల్ కి పోతాను బాత్రూమ్ దోమా. అరే ఏమైందిరా? ఎవర్రా అమ్మాయి? స్కూల్ ఫ్రెండ్ అంటే. స్కూల్ అవ్వలేదా అమ్మా? ఇంకా స్కూల్ చెడ్డీలోనే ఉన్నావు. అబ్బా నీ గోర్లు ఏంది ఇంతకి రాకున్నాయి? థ్యాంక్ యూ. ఎందుకు ఈప్లో చెమట కాయంది? జరని పెద్ద పెద్ద గోరుతో గోకవా? అవ ప్లీజ్ దాగుదా గోకు. ఎవరా అది? నీ నోట్లో పెండ పెట్టా, కడుపు కన్నం తింటురా, కడ్డి తింటురా. ఈ రోడ్ మీద చెత్త పడేస్తారా ఎవడైనా? స్టూపిడ్ ఇడియట్, కమ్ అవుట్ సైడ్. జరాగే మమ్మీ, ఇట్లా పిలిస్తే రారు గాని. అరే ఈ గోల్ చెడి పడ్డా, రోడ్ మీద పడ్డది. గోల్ చేయనా? నాదే నాదే. ఇగో పట్టుకో. రే చాక్లెట్ ఇస్తా, బండెక్కు. అబ్బా బిస్కెట్ ఇస్తా, సైకిల్ ఎక్కు. అందరు పొద్దున నడు నడు నడు. పొద్దునెప్పుడు లేస్తావురా? నువ్వెప్పుడు లేస్తావురా? 4కి. ఏ ఇంటింటికి పోయి పాల ప్యాకెట్ వేస్తావా? ఏమ్రా మజాక్ చేస్తున్నావా? ఆడేమన్నా నా బొమ్మరు దారా మజాక్ చేయనికి? బాబు హలో వాళ్ళు. అరే ఫోన్ వచ్చిందిరా, అప్సరసట ఎవరో. రే మమ్మీ బయటకు పోయినా అని చెప్పే, బయటకు పోయినా అని చెప్పే.
అటు దొడ్డుకోతున్నమ్మా. బయటికి కాదే బయటకు పోయినా ఎంతసేపు బాత్రూంలోకి వెళ్తేనే లేడు. నిన్నటి నుంచి నీళ్లు ఏరుకుంటున్నా. అంత బుర్రు బుర్రు అనుకుంటా. 3 వద్దులకు ఒకసారి పోతాడు గబ్బుగాడు. గబ్బులు చెప్తున్నామ్మా. అంత అలా నానైతే ఇళ్ళకి వెళ్ళి బయటికే వెళ్ళిపోయిండు. మమ్మీ సబ్బేదే ఉన్నదాన్నే చూడు చక్కగా. లేదీడా అదేంటి? అగు ఇప్పటిదాకా లేకుండే కదా ఏడికిలో వచ్చింది. మమ్మీ టవల్ ఏడుందే? ఉన్నదాన్నే మంచిగా చూడు. లేదీడా నేను వచ్చిందనుకో నీ వీపు విమానం అవుతుంది. ఒక్క నిమిషం ఆగాగు. ఏ లేదీడా వచ్చి చూడుదా. అదేంటి? అదే మమ్మీ ఇప్పటిదాకా చూస్తే లేకుండే. అరే 10,000 కావాలి ఇయ్యు. ఎందుకురా? మా దోస్తులకు దావత్ ఇయ్యాలా? ఇయ్యువే ఇయ్యు. అరే దారా ఇస్తావా ఇయ్యవా? ఇయ్యురా. ఇస్తావా ఇయ్యవా? ఇస్తావా ఇయ్యవా? అంత వాసన వస్తుంది వినోదా? మనతో పెట్టుకుంటే మినిమం ఉంటుంది మళ్ళీ. Men will be men. కాకరకాయ కూర చేశాను తినేసి వెళ్ళు. నీ అమ్మ ఇంత విషం ఉంట పెట్టు. అరే హాలీవుడ్ ఆ జర్ర ఆగి మా అయ్య బండి తీసుకొచ్చి నువ్వు పూజ చేసి వస్తా. సరే పోరా పో. హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. అయ్యో అక్క ఫోన్ పగిలిపోయింది తెలిస్తే సంపేస్తుందిగా. అమ్మో ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా ఇప్పుడు ఎవరికి డౌట్ రాదిగా. అరే ఇక్కడనే పెట్టినా కదా ఎట్టు పోయింది అసలు? అక్క నాకెందుకు సాయి తీసింది అనిపిస్తుంది. ఏంది? సాయి నా ఫోన్ ఎందుకు తీసినా? నేను తీయలే కవర్ సీసీ కెమెరా చూద్దాంగా. అమ్మో దొరికిపోయేలా ఉన్నా. అనుకున్నా నువ్వే తీసినావని. నీకు కావాల్సింది ఫోనే కదా ఆగు తెస్తా. అయ్యో ఇదేంది ఇంకా పలిగిపోయింది. ఎట్లా ఇప్పుడు? A few moments later. ఇగో తీసుకో. కొత్తదా ఎట్లా ఉన్నావురా? మరి పాతదేని? పగిలిపోయింది. అయ్యో ఇది టెంపరీ గ్లాస్ రా. నెత్తుందారా జర్ర అయితే మీద పడుతుండే. వేసిందే మీద పడడానికి రాహులే. కొత్త టీవీలో కొని 10 సంవత్సరాలు కూడా అయితే ఎవరో వలగొట్టింది. ఇగో ఇడే మమ్మీ. గన్నివ్వన్నా ఈయన్ని నేను చంపేస్తా. అన్నా నా మీద నమ్మకం లేదా నీకు? లేదు. సరే నమ్మకం లేని దగ్గర నేను ఉండనన్నా. ఇప్పుడు నవ్వురా. నా కొంబుకుంది పోతా నేను. పోరా హాఫ్ టికెట్. ఉన్న ఒక్క ఫోటో వాళ్ళ కొడుతుంది కదరా. అమ్మయ్య అరే ఇదేం చేస్తున్నావురా? మా తాత ఫోటో తీయనికి వచ్చిన. రే రే వాళ్ళకే నీ అత్తే అస్సలు మంచి ఉండదు. కావాలంటే ఎప్పుడు నీకు సమోసా తినిపిస్తా. సార్ స్మైల్ ప్లీజ్. అరే కొంచెం నవ్వండి సార్. అరే మా ఊరు జర తాగున్నాడే నువ్వు అట్లనే తీయరాదు. సరే 3, 2 అరే అన్నా ఇటు చచ్చిపోయింది.
ఉందామా? ఎందుకు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతున్నావా? అంటే అది నేను ఒక్కటేనా? నిన్ను పెంచుడే ఎక్కువ అంటే కుక్కను కూడా పెంచాలా? ఆ? ఏమ్రా మీ అమ్మ మళ్ళా కట్టేసిందా? నువ్వు వచ్చినా తెలిస్తే నిన్ను కూడా కట్టేస్తుంది. మమ్మీ మా ఫ్రెండ్స్ ఇంకోసారి అలా పేరు తీస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకేస్తా. సాయంత్రం గాంగన సిగ్గు లేకుండా వచ్చి ఇంట్లో కూర్చుంటారు. కాలు గడగారు ఏం గడగారు, సోఫాల మీద పందులు బొరినట్టు బొరుతాడు. ఆ సాయిగాడు సూడినికి ఎలుకలెక్కుంటాడు. 10 మంది తిండి తింటాడు ఒక్కడే. ఇంకోటి ఎవడాడు దొంగగాడాడు. వచ్చినప్పుడల్లా ఇంట్లోకి వెళ్ళి సామాన్లన్నీ మాయమవుతున్నాయి. మొన్న మీ డాడీ డ్రైవర్ కూడా ఎత్తుకొని పోయినాడు. ఇంకోసారి అలా అయితే ఇంటికి రాని చాయ్లో విషం కలిపియకుండా చెప్పు. ఏ ఆల్రెడీ వచ్చిండ్రే. ఇక చాయ్ తీసుకోరు చాయ్. నెత్తి ఖరాబ్ అయింది అక్క. టీవీ ఎందుకు వల్ల కొట్టినావు? టీవీ 24 గంటలు టీవీ. స్కూల్ నుంచి వచ్చి పందిలాగా తిని ప్లేట్ పడేసినావు. ఎవరు దొంగతాడు అది? ఏ ఎందుకే ఇప్పుడు ఆ ప్లేట్ కడగాలి అంతే కదా. దా అట్లనా? జర్రాగు తినురా. ఆ ప్లేట్ మంచిగా క్లీన్ అయింది కదా, తిను. అరే ఏమైందిరా? ఏం లేదే, శ్రీమంతంకి వచ్చిన. అరే విన్నారా, సాయిగా శ్రీమంతం చేసుకుంటున్నా అంట. హెచ్ఎల్ ఆడోళ్ళకేస్తారా శ్రీమంతం? ఎవరిదైతే ఏముందిరా, మనకైతే చెప్పలే కదా, ఏం చేద్దాం? ఉస్ బండి కో పకడో. ఇప్పుడు చేసుకోరా శ్రీమంతం. నేనేం చేసుకుంటారా, మా భార్య చేస్తున్నా. అరే నీకు అసలు పెళ్ళే కాలే కదా, భార్య నుంచి వచ్చింది. అంత పెద్ద స్టోరీరా. అసలు ఎవర్రా అప్సరసా? అరే అరే ఈమె చూసినట్టుందిరా. Flashback. అరే జూమ్ చేయి